ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? నిజంగా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా? ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు విలీనాలు అవుతాయా? దేశంలో ఎన్ని పార్టీలు విలీనాలు అయ్యాయి చెప్పండి. సో టీఆర్ఎస్ 37% ఓటింగ్ తెచ్చుకున్న అసెంబ్లీలో 39 సీట్లున్న పార్టీ, ఆ పార్టీ మూసుకొని వెళ్ళి కాంగ్రెస్లో వెళ్ళినది. ఒకవైపేమో కాంగ్రెసే మునుగుతున్న పడవ అంటారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంటారు. మునుగుతున్న పడవలో అడ్రస్ లేకుండా పోయే దాంట్లో వేరే పార్టీ వచ్చి విలీనం అవుతుందా? ఓనండి, లాస్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్లో ఎన్ని పార్టీలు విలీనం అయ్యి చెప్పండి. సో ఒక బేసిస్ మన రాజకీయాల్లో విమర్శిస్తాను ఏంటంటే బీఆర్ఎస్ దెబ్బతింటోంది అని చెప్పడానికి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పడానికి, బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ మహారాష్ట్రలో శరద్ పవార్ వ్యాఖ్యలపైన కామెంట్ చేశాడు. ఫస్ట్ శరద్ పవార్ అన్నది ఏంటంటే ఎన్నికల తర్వాత చిన్న పార్టీలు కాంగ్రెస్లో విలీనం అవుతాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని ఆధారంగా చేసుకుని ఎన్సీపీని శివసేనను కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ మోడీ విమర్శించారు. అక్కడితో మొదలై ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని 2014లోనే ఈ ప్రపోజల్ వచ్చింది విలీనం చేయమని. కానీ ఆ రోజు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తాను అన్న కేసీఆరే ఆ తర్వాత విలీనం చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అవుతారండి? నాకు చెప్పండి, మీరు లాజిక్ లేపండి. కేసీఆర్ ఏమైపోయి మీరే చెప్తున్నారు దేశంలో కాంగ్రెస్ రాదు అని, దేశంలో కాంగ్రెస్ లేదు అంటున్నారు. పోనీ కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తుంది అని అనుకుంటే దానికి ఏమైనా ఒక లాజిక్ అయినా కొంతైనా రిమోట్ లాజిక్ ఉంటుంది. అంటే దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీలో చేరి కేసీఆర్ కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నాడని. సో మరి దేశంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కేసీఆర్ పోయి చేరడు, బీఆర్ఎస్ ఎట్లా బీజేపీలో విలీనం అవుతుంది? ఏ ప్రాతిపదిక మీరు చెప్తున్నారు? సో దానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటాయి అనే విమర్శ చేసినా అర్థం ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా, భవిష్యత్ రాజకీయాల్లో బలాబలాలు నిర్ణయిస్తాయి. కానీ విలీనం అనేది ఒక పార్టీ యొక్క అస్తిత్వాన్ని కంప్లీట్గా వదిలేసుకొని ఇంకో పార్టీలో చేరడం అంత సులభంగా ఒక పార్టీ మరో పార్టీలో, అది కూడా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఇప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే తప్ప స్టిల్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా 32% మాత్రం ఓటింగ్, కాంగ్రెస్కు 39% ఓటింగ్ ఉంటే బీఆర్ఎస్కు 37% ఓటింగ్. సో 37% ఓటింగ్ ఉండి 39 మంది ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయినా ఉండి రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఒక బలమైన రాజకీయ పార్టీలు ఒకటిగా ఉండి వెళ్ళి కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుంది? కాంగ్రెస్లో ఇప్పుడున్న గ్రూప్ రాజకీయాలు 14 లీడర్లు 4 గ్రూపులు ఉండగా పోయి 5వ గ్రూప్ కేసీఆర్ నాయకుడు అవుతారా? సో అందువల్ల ఏ లాజిక్ లేనటువంటి స్టేట్మెంట్, కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న నెరేటివ్ బిల్డ్ చేస్తున్నటువంటి వాదన. రైట్. ఇక రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్, అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9 to 30